మీరు చూస్తున్నది టీవీ1 నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశం అట్టడుగు వర్గాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. సమాజం ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం లభిస్తుందన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం అడుగంటిపోతుంది. సామాజిక ఆర్థిక చైతన్యం కరువైన దళిత బహుజనులకు ఇది పిడుగుపాటుగా పరిణమిస్తోంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐజాక్ న్యూటన్ గారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్తే న్యూటన్ గారు. నమస్కారం. అంటే మీరు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దళిత బహుజన రీసోర్స్ సెంటర్ అనేది గత 6-7 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ ఉంది. దీనికి అనుబంధంగా దళిత బహుజన్ ఫ్రంట్ అనే ఒక సంస్థ, ఉద్యమాల సంస్థ మాతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థలు మేము అబ్జర్వ్ చేసిందంటే గత 20-30 సంవత్సరాలుగా దళిత బహుజనుల యొక్క ఉద్యమ నిర్మాతలు టెక్నికల్గా ఈ యొక్క ఉద్యమాలకి సహాయం చేసేటువంటి ఒక రీసోర్స్ సెంటర్ అనేది ఎక్కడా లేకుండా పోవడం జరిగింది. దీనివల్ల ఏంటో వచ్చినటువంటి ఆలోచన క్రమంలో గత 6 సంవత్సరాలుగా మేము హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని గాంధీనగర్లో మా ఆఫీసు మేము పెట్టుకున్నాం. దాంట్లో లైబ్రరీ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి మేము అక్కడి నుంచి చేస్తాము. దాంట్లో ముఖ్యంగా మేము చేసే పనులు ఏంటంటే రీసెర్చ్ యాక్టివిటీస్, సమాజానికి ఉపయోగపడేటువంటి రీసెర్చ్ చేయటము, దానికి సంబంధించి దళిత ఉద్యమాల్లో పనిచేసేటువంటి కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి మేము అందజేయటము, ఆ సమాచారాన్ని బట్టి వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే శిక్షణా తరగతులు. దళిత బహుజనులకు ఐడియాలజీ ఏదైతే ఉందో, ఆ యొక్క అభిప్రాయాలు ఏదైతేనో వాటిని ప్రజలకు అందరికీ తెలియజేయడానికి, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నుండి కమ్యూనిటీ లీడర్కి తెలియజేయడానికి మేము ముఖ్యంగా పనిచేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాలతో మేము 6 సంవత్సరాలుగా మేము హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేయడం జరుగుతుంది. మాకు దళిత బహుజన్ ఫ్రంట్ తరఫున 14 జిల్లాలు 82 మండలాల్లో మేము ఒక ప్రతి మండలంలో 10 గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం. ఆ రకంగా దగ్గరగా 800 గ్రామాల్లో మేము పనిచేయటము, గ్రామ స్థాయిలో ఉద్యమ నిర్మాణం చేయటం చేస్తుంది. ముఖ్యంగా సంఘాల ఏర్పాటు మేము చేయటం జరుగుతుంది. ఆ సంఘ లీడర్లకి మేము నాయకత్వం మీద, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల మీద మేము శిక్షణా కార్యక్రమాలు చేయటము, వాటిలోంచి ఆలోచన శక్తిని పెంపొందించడం బాగుంది. అంటే మీరు ఇచ్చే తర్ఫీదు కానీ లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ అంతా బాగుంది. కానీ ఇది ప్రజల్లో చైతన్యం పరచడానికి ఏ విధంగా దోహదపడుతుంది అంటారు? అంటే మీరు కొన్ని సంఘాలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ సంఘాలు ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తున్నాయి? ఆ సంఘంలో ప్రజలతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలే కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ప్రజల నాయకత్వ పెంపుదల అనేది మేము పనిచేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమం ఉంది. ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమంలో ప్రజలకి జాబ్ కార్డ్స్ గురించి ఎట్లా అప్లికేషన్ పెట్టించాలనేది ఇప్పటికీ వివిధ సంస్థలు చేస్తున్నాయి, కానీ ప్రజల్లో వచ్చిన నాయకులు చేయటం అనేది ఎక్కడా జరగట్లేదు. ప్రభుత్వ ఉద్దేశమే కానివ్వండి, మా ఉద్దేశమే కానివ్వండి, ప్రజల్లో జాబ్ కార్డ్స్ ఎప్పుడు తీసుకోవాలి, లేదంటే జాబ్ కార్డ్స్కి అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత రిసీట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇటువంటి అంశాల మీద మేము శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజల ఆలోచన శక్తిని చైతన్యపరచడం అనేది మేము చేస్తున్నాము. అదే రకంగా ప్రభుత్వంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయడం కూడా మాతో పాటు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే హాస్టల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు మానిటరింగ్ కమిటీగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నది ప్రభుత్వంలో చట్టాలు కానివ్వండి, ఒక మార్గదర్శక సూత్రాలు కానీ ఉన్నాయి, కానీ అవన్నీ అమలు జరగట్లేదు. ఇవి ప్రజలకు మేము తెలియజెప్పి వాళ్ళు ఆ యొక్క హాస్టల్స్ మానిటరింగ్ కానివ్వండి, లేదంటే అంగన్వాడీ సెంటర్ల మానిటరింగ్ కానివ్వండి, సిఎల్డిపి ప్రోగ్రామ్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఓకే అండి, మీరు చేస్తున్న బాగుంది. ఇంకా మీ కార్యక్రమాలు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇంకోటి, మన కుల సమాజం ఇప్పుడు తమ సామాజిక వర్గానికి సంబంధించి ఒక కుల సంఘ నాయకుడు ఏర్పడుతున్నాడు, లేదా కుల సంఘ నాయకుడు పుట్టుకొస్తున్నాడు. మనం ఎన్నో కుల సంఘ నాయకులను చూస్తున్నాం. అయితే తమ సామాజిక వర్గానికి ఏ విధమైన బాధ్యతతో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది, లేకపోతే ప్రజల్లో అవగాహన కానీ లేకపోతే మార్పు కానీ చైతన్యం తీసుకురావడానికి వారి యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కుల సంఘాలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. దీంట్లో మేము ఎక్కువగా చూసేది అంటే రెస్పాన్సిబుల్ లీడర్షిప్ ఫ్రమ్ ది కమ్యూనిటీ, అంటే బాధ్యతాయుతమైన నాయకత్వం కావాలని మేము కోరుకుంటున్నాము. అంటే కొన్ని అంశాలకు నాయకత్వం అనేది కానీ ఉద్యమాలు కానీ దానికి అవి పుట్టవు, ఏదో సంఘటన ద్వారాను లేదంటే కొన్ని అవసరాలు బట్టినో నాయకత్వం పుడుతుంది, ఉద్యమాలు కూడా పుడుతూ ఉన్నాయి. ఈ నాయకత్వం పుట్టినప్పుడు కొంతకాలం ఆ నాయకత్వము సమస్య దృష్టి మీద పనిచేసినా కూడా వివిధ అంశాలు వాళ్ళకి తోడ్పడకపోయినట్టు, లేదంటే వివిధ అంశాలు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడం వల్ల మార్గం తప్పడం అనేది జరుగుతుంది. అంటే మా ఉద్దేశంలో మేము కానీ, మా సంస్థ కానీ, మా డీబీఎఫ్ సంస్థ కానీ మేము పనిచేస్తున్నాం, ఎవరిని కూడా మేము తప్పు పట్టడం అనేది జరగట్లేదు అక్కడ. సో మేము నాయకత్వం పెంపొందింపజేయడం అనేది మా ముఖ్య కార్యక్రమే ఉంటుంది. మీరు అన్నట్లుగా అంటే కొన్ని చోట్ల కొన్ని మార్గం తప్పేటువంటి నాయకులు ఉన్నారు, నాయకత్వం కూడా మార్పు జరుగుతూ ఉంది, కానీ
దాని మీద ఫోకస్ చేసే కంటే మనకి అసలు రాజ్యాధికారం అన్న మనం ఆలోచన చేసినప్పుడు దళితులు అంటే ఇందాక మీరు ప్రస్తావిస్తూ బాధ్యత గల నాయకత్వం చాలా అవసరం అన్నారు. అంటే ఈ బాధ్యత గల నాయకత్వం అంటే ఏ విధంగా వస్తుంది? ప్రజల వద్దకు వెళ్ళాలంటే వారి యొక్క ప్లానింగ్ ఎట్లా ఉండాలి? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల మీద వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండవలసిన అవసరం అయితే నాయకులకు ఉన్నది. అదే కమిట్మెంట్ కానివ్వండి, రకరకాల పదాలు మనం వాడుతూ ఉన్నాము. అవన్నీ మామూలుగా ప్రతి నాయకుడికి అంకిత భావం లేదని ఎవరు కూడా నాయకులు కాలేరు. సో అంకిత భావం ఇవన్నీ కూడా కాకుండా ప్రస్తుతము ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో దాంట్లో మన భాగస్వామ్యం ఎంతవరకు ఉంది, మనం ఎక్కడ వాటిని తెచ్చుకోవటంలో ఫెయిల్ అవుతున్నాము, దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళిన అంశాల్లో ప్రజలకు చెప్పగలిగినాడే తను బాధ్యతాయుతమైన నాయకత్వం అని అనుకుంటున్నాము. దీనికి సంబంధించి రకరకాల చర్చలు జరిగినా కూడా మా ఉద్దేశంలో ఒకటే ఉద్దేశం ఉంది. దాంట్లో ఏంటంటే నాయకులు అనేటోళ్ళు ప్రజలకు దగ్గరగా కలిసి పనిచేయాలి, ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. కొన్ని ఉదాహరణలు మీరు చూడండి. ఈ శ్రీకాకుళం జరిగినటువంటి థర్మల్ పవర్ స్టేషన్కి అక్కడికి లోకల్గా ఉన్నటువంటి నాయకులే దానికి సహాయం చేశారే కానీ మీరు చెప్పేది బాగానే ఉంది. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి, లేదా వారి యొక్క ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మీరు చెప్తున్నారు. ఇది అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న నాయకత్వం కానీ, నాయకులు కానీ, కుల సంఘ నాయకులు కానీ ప్రజల వద్దకు వెళ్తున్నారా, లేదా అసలు ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ కానీ, లేదా వారి యొక్క పనితీరు ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అదే మాట్లాడుతున్నాం కదా మేము దాని మీద. అంటే ప్రత్యేకంగా పలానా కుల సంఘం బాగా పనిచేస్తుంది, పలానా కుల సంఘం సరిగ్గా పనిచేయలేదని చెప్పడానికి ప్రామాణికాలు ఎవరికీ లేవు. వాళ్ళకి అవసరాలు బట్టి వాళ్ళు అట్లాగా చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ జరిగే కార్యక్రమంలో వాళ్ళు దారి తప్పే అవసరం ఉంది, లేదంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో రాజ్యాధికారం సాధించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది చాలా వరకు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేకపోవటం అనేది జరుగుతూ వస్తుంది. అది ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటిదే నిజమైన నాయకత్వం అనేది మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టినటువంటి చర్చ చూద్దాం. రాజ్యాధికారం గురించి మెజారిటీగా రాజ్యాధికారం అనేది మీ సబ్జెక్ట్ మాట్లాడతాం. ఎంతమంది దళిత బహుజనుల్లో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి, లేదంటే వికలాంగుల్లో కానివ్వండి, రాజ్యాధికారం వస్తే మేము మంచి స్థాయిలోకి వెళ్తాము, రాజ్యంలో మాకు ఒక షేర్ వచ్చినట్లయితే మేము మా యొక్క కార్యక్రమం మేము రూపొందించగలుగుతామన్నది ఎక్కడ కూడా లేదు. సారీ, ఓకే, మీతో మాట్లాడటానికి ఒక కాల్ తీసుకుందామండి. ఏడుకొండల లైన్లో ఉన్నారు, సామర్లకోట నుంచి, ఈస్ట్ గోదావరి. చెప్పండి ఏడుకొండల గారు. ఏడుకొండల గారు నమస్తే సార్. మీ టీవీ వన్కి వేదిక వచ్చిన నమస్తే సార్. చెప్పండి. ఏడుకొండల గారు మీది టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి. ఏడుకొండల గారు కట్టేస్తాం సార్. చెప్పండి. మీ వేదిక మీదకి వచ్చిన ప్రతినిధులను కూడా అభినందనలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ. అయితే ఏంటంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పుడు దళితులకి కానీ, చేతివృత్తిదారులకు కానీ, అలాగే చేనేత వాళ్ళకి కానీ, రజకులకు కానీ కొన్ని ప్రజా సంఘాలు ఇన్ని కోట్లు డిమాండ్ చేసి ఇన్ని కోట్లు రిలీజ్ చేయాలి అని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు ఈ మధ్యకాలంలో డిమాండ్ చేస్తున్నారు. అయితే అవసరం అయితే అన్ని దళితులకు సంబంధించి సమస్యల పైన ఈ మధ్యకాలంలో ఇప్పుడు కేవీబీఎస్ డిమాండ్ చేస్తుందండి. అలాగే గొర్రెలు మేకల పెంపుదారులు కానీ, ప్రజల అభివృద్ధి గురించి కానీ, చేతిదారుల గురించి అనేక కోట్లు కావాలని డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ లో కేటాయించమన్నారు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసే డిమాండ్ మీద వాళ్ళు అవసరం వస్తే ప్రజలను సమీకరించి ఫైట్ చేస్తున్నారు. మిగతా అనేక కుల సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు సమీకరణ వచ్చి పనిచేయటం లేదు. వీళ్ళ అవసరం వీళ్ళు కలుసుకొని వీళ్ళతో ఐక్యకార్య సంఘటనగా ఒక ఐక్యతగా కలిసి ఫైట్ చేస్తే బాగుంటుందని. అలాగే మీ వేదిక మీదకి వచ్చి అందరికీ ఒక మొట్టమొదటిగా విన్నపం చేస్తారంటే ఈ రోజున ప్రతిరోజు పేపర్లో చూస్తే ఏదో గ్రామంలో కుటుంబాన్ని వెలివేసినట్టు కుల వివక్షతకు వ్యతిరేకంగా కులాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కుటుంబాలను వెలివేస్తున్నారు. ఆ రకంగా వెలివేసినప్పుడు కేవీపీఎస్ నాకు కొన్ని కుల సంఘాలు అవసరమే కానీ మేము దళితుల కోసం బాధపడతాం, దళితుల కోసం మేము నాయకత్వం వహిస్తాను అని చెప్పి కొంతమంది మాత్రం వెళ్ళడం లేదు. ఆ రకంగా ప్రత్యేకంగా అందరూ వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడితే కంపల్సరీగా. థ్యాంక్ యూ ఏడుకొండల గారు. అంటే ఆ ఉద్దేశంతోనే మేము అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ముఖ్యంగా ఎవరైతే 85% దళిత బహుజనులు ఉన్నారో వారిని ఐక్యపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించాం. మీరు కూడా ఈ క్షణం నుంచి ఎందుకు పేపర్లో చదివి మేము చాలా బాధపడ్డామని చెప్తున్నారు. అంటే ఎవరు వస్తారు ఏదో చేస్తారని కాకుండా మీరు ముందుకొచ్చి మీరు కూడా మీ ప్రాంతంలో ప్రజల్ని ముఖ్యంగా దళిత బహుజనులు చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి ఏడుకొండల గారు. అంటే ఆయన అనేది ఇప్పుడు కుల సంఘాల నాయకత్వం గురించి మాట్లాడుతూ ప్రస్తావించాను. ఏదైనా ఎక్కడన్నా సంఘటన జరుగుతుంటే ఎవరు వెళ్ళట్లేదు అనేది ఆయన అభిప్రాయం. నాయకత్వం మార్పు కావాలి అనే కాన్సెప్ట్లో చూస్తే కనుక నాయకుల్లో మార్పు రావాలి, లేకపోతే నాయకత్వం సరైన నాయకత్వం ఒక లూప్ లైన్లో వెళ్ళే నాయకత్వం కావాలంటే ఏం చేయాలి? ఓకే, ప్రస్తుతం పరిస్థితుల్లో చూసినట్లయితే
దళితులే కాదండి, ఇతర సంఘాలు అప్రెస్ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి స్థాయిలోనే కలెక్టివైజేషన్ జరుగుతుంది. వాళ్ళ స్థాయిలో కూనుకోవటము, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడటం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఎక్కడ కూడా దళిత బహుజనులకి సరైనటువంటి రిప్రజెంటేషను, ప్రాతినిధ్యం అనేది రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ ఉండటం అనేది జరగట్లేదు. దానికి ఏ రకంగా చేయాలనేది ఇప్పుడు జరిగే చర్చల్లోనైనా రావాలి, లేదంటే రాబో చర్చల్లోనైనా రావాలి. కానీ ఒక నాయకుడు అనేది మనకి ఖచ్చితంగా అవసరమే. ఇందాక ఏడుకొండల గారు చెప్పినట్లు ఏంటంటే ఎక్కడన్నా అట్రాసిటీస్ జరిగితేనే లేదా అత్యాచారాలు జరిగితేనే వెళ్ళాలి అని అంటున్నాం. ఇది యాక్చువల్గా ఒక 30-40 సంవత్సరాలు చెట్లనే చేసుకుంటూ వచ్చాం. అంటే రియాక్టివ్ అప్రోచ్. ఎక్కడైతే హింస జరిగితే అక్కడ మనం పోయి అక్కడ ఏదైనా చేయాలి, వాళ్ళని బెదిరించాలి, ఇచ్చేయాలనేది మన కార్యక్రమాలు చేస్తున్నాం. దానికంటే అటువంటి ముందు స్థాయిలు కానీ మనం గుర్తుపట్టి ప్రోయాక్టివ్ అప్రోచ్ దగ్గర కమ్యూనిటీని మనం ఎందుకు సంసిద్ధపరచట్లేదు? అది నాయకులు మీరు చెప్పేది బాగుంది. అంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గం మనం తీసుకుంటే కనుక అందులో ఒక గ్రూప్ అని, అంటే ఆ 2 గ్రూపులకే పడని నేపథ్యంలో ఇటువంటి నాయకులు ఎవరో ఎక్కడన్నా సంఘటన జరిగితే వాళ్ళు వెళ్ళి సమస్య పరిష్కారం తీసుకు పోరాటం చేస్తారని మనం భావించవచ్చా? నేను అనేది దానికంటే ముందు చెప్తున్నాను. యాక్చువల్గా సమస్య జరిగినప్పుడు పోరాటం చేయటం కంటే సమస్య రాకుండా చూడటం అనేది నిజమైన నాయకత్వం. దాని దృష్టిగా మనం పనిచేయాలి. అంటే ముఖ్యంగా నాయకుల్లో నాయకత్వంలో ఐక్యత లేనప్పుడు ఇంక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేకూరుతుంది. ఇక్కడ ఐక్యత అనేది ఎక్కడి నుంచి ఊడిపడేస్తారు. ఆకాశం నుంచి ఐక్యత అనేది ఎక్కడ ఊడిపడేటువంటి పరిస్థితి లేదు. ఐక్యత అనేది మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ఏంటంటే, చెప్పదలుచుకుంది ఏంటంటే, రకరకాల ఉద్యమాలు భారతదేశం కంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మనకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రతి ఉద్యమంలో కూడా ఏదో ఒక కారణం ఉండే మనం ఉద్యమాలు చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ వేరే ఉద్యమాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకి డిజేబుల్ పీపుల్కి సంబంధించినటువంటి ఉద్యమాలు చూడండి. దాంట్లో వేరే నాయకులు ఎవరు పోయి మాట్లాడరు కదా. ఇది వికలాంగులకు సంబంధించిన వాళ్ళు వారి సమస్య గురించి మాట్లాడతారు. అదే సమాన హక్కుల గురించి వాళ్ళు మాట్లాడతారు. దళితులకు సంబంధించినటువంటి అంశాల మీద దళిత నాయకులు పోరాడాలని ఎక్కడ రూల్ ఏం లేదు కదా. వేరే వాళ్ళు ఎందుకు రారు అంటే వాళ్ళు అర్థం ఎందుకు చేసుకోరు? ఇప్పుడు కొన్నిసార్లు అంటే దళితుల్లో వర్గీకరణ జరగడం వల్ల చాలా సమస్యలు జరిగినాయి, చాలామంది మాట్లాడారు. 2 కమ్యూనిటీలు కూడా కూర్చొని మాట్లాడటం అనేది ఎక్కడ జరగట్లేదు, నాయకుల్లో జరగట్లేదు. కొంతకాలం మధ్యలో ఎందుకు ఆ ప్రయత్నం జరిగింది, మళ్ళీ సడన్గా ఎందుకు మారింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో దీనివల్ల వర్టికల్ డివిజన్ అనేది కమ్యూనిటీలో జరిగిపోయింది. దీనివల్ల ఉద్యమం రూపం ఏదైతుందో గత 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్లు కూడా చాలామంది నాయకులు, చిన్న స్థాయి నాయకులు, ఇప్పుడు వచ్చేటువంటి నాయకులు కూడా ఆ రకంగా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నాయకుల ఐక్యత రావడం కంటే నువ్వు కమ్యూనిటీలో ముందు దాని గురించి సరైనటువంటి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది. దాని గురించి ఎవరు కూడా పనిచేయట్లేదు. అంటే ఇప్పుడు కమ్యూనిటీ ఏదైతే డిసైడ్ చేస్తుందో, కమ్యూనిటీ ఏదైతే కోరుతుంటుందో అదే నాయకులు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే నాయకులు కోరేదే కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి వెళ్తాము జరుగుతుంది. కానీ ఎమోషనల్గా ట్రిగ్గర్ చేస్తారు. ప్రతి అంశం మీద ఎమోషనల్గా భావోద్రేకాలు రేకొట్టి వాళ్ళు వెంట తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళకి బ్యాలెన్స్డ్ ఆలోచన అనేది ఎక్కడ కూడా ఇవ్వకుండా ఉండదు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు కానీ లేకపోతే కుల సంఘ నాయకుల్లో ఎటువంటి మనం భావన చూస్తున్నాం అంటే నన్ను ఒక లీడర్గా ట్రీట్ చేస్తే చాలు, 10 మందిలో నన్ను ఫాలోవర్స్ ఒక 10 మంది నాయకులు ఉంటే చాలన్న నాయకులే మనకు చూస్తున్నాం. ఈ నాయకత్వం పోయి మంచి నాయకత్వం కావాలంటే ఏం చేయాలి? ఓకే, ఇది చాలా అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. ఇది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మీరు చూసినట్లయితే పాత సమస్య మీద పనిచేసుకుంటూ వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. ప్రస్తుతం అసలు మన ఫోకస్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఆలోచించండి, 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కాలం ఏ కులంలో పుట్టినా ఎట్లా పుట్టినా కూడా వాళ్ళకి కొంత ఏదో ఎక్కడో పని చేయాలనే తప్పని ఎక్కడో చిన్నగా ఉంటుంది. ఆ స్పార్క్ మనం గుర్తించగలిగి ఆ కమ్యూనిటీతో మనం ఆ యూత్తో మనం పనిచేయగలిగితే రాజ్యాధికారం ఈరోజు రాకపోయినా కూడా ఒకరినొకరిని సహకరించుకోవటము, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటము, అంటే వివిధ మతాల్ని వివిధ కులాల్ని మనము అంగీకరింపజేసుకోవటం అనేది జరిగినప్పుడు మటుకే దీంట్లో ముందుకు పోవడానికనే సాధ్యమవుతుంది. ఇందాక నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళ ఈగోస్ కానివ్వండి, వాళ్ళ అహం కానివ్వండి, దేనివల్లనైతే కలవలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చేసేది ఇందాక మీరు అన్నట్లుగా ఒక 10 మందిని 15 మందిని లీడ్ వాళ్ళ వెంట అనుచరగణంగా తీసుకోవటము, వాళ్ళ నాయకులుగా చాలామంది కావటం అనేది జరుగుతూ వస్తుంది. బట్ దానికంటే ముఖ్యంగా ఆ అనుచరగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళే కదా. వాళ్ళకు మనము సరైనటువంటి బ్యాలెన్స్డ్ ఐడియాలజీ మనం ఎందుకు వెళ్ళకపోతున్నాము అదంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఈరోజు మనకుంది. ఎందుకంటే దళిత మహాసభ కానివ్వండి, దళిత ఉద్యమాలు కానివ్వండి, ఇతర ఉద్యమాలు కానివ్వండి, ఏవైతే కొంతకాలం 20-30 సంవత్సరాలుగా ఇంకోటి అంటే సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. అంటే ఎన్నో కుల సంఘాలు కానీ లేకపోతే నాయకులు పుట్టుకొస్తున్నారు, అలా విద్యార్థి సంఘాలు కానీ, దళిత బహుజన ఫ్రెండ్స్ అని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా తీసుకొచ్చి ఇటువంటి అన్నింటిని క్రోడీకరించి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతవరకు పనిచేస్తున్నారు? బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన ఒకరు పనిచేస్తున్నారు లేదని చెప్పడానికి
మేము ఇక్కడైతే రెడీగా లేము యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆయన చెప్పినటువంటి ఆర్థిక అవసరాలకు భాగస్వామ్యం పొందాలని కానీ పొలిటికల్ స్థాయిలో భాగస్వామ్యం పొందాలని రెండు ముఖ్య అంశాల మీద రెండింటి మీద అనేకంగా చెప్పడం జరిగింది. అంబేద్కర్ చెప్పిన దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదని ఆలోచించడం కంటే దాన్ని అందరూ ఎట్లా ఫాలో కావాలని మనం చూడటం అనేది జరగాల్సింది. యాక్చువల్గా ఏంటంటే మీరు కొన్ని సంఘాలు పనిచేస్తున్నారు, కొంతమంది పనిచేయట్లేదన్న మాట మీరు మాట్లాడుతున్నారు. నేను అనేది అంటే అందరూ పనిచేస్తారు, బట్ వాళ్ళు ఎక్కడో దారి తప్పారు. ఇందాక కూడా మేము అదే మాట్లాడుతున్నాం, ఎక్కడో దారి తప్పడం జరిగింది. వాళ్ళందరినీ ఒక ఫోర్లోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వానికి అవసరం ఉన్నది. దాని మీద మనం ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ చెప్పినట్టు ఆశయాలు అంటే రెండే ఉంటున్నా. బేసిక్గా ఆయన ఏం చెప్పి ఇంకో కాల్ తీసుకుందాం. నల్గొండ నుంచి రామ్ గారు లైన్లో ఉన్నారు. రామ్ గారు ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినారు కదా, దారి తప్పిన నాయకులందరినీ లేకపోతే దళిత బహుజనులని ప్రజలందరినీ ఐక్యపరిచి ఒక తాటిపై తీసుకురావాలని మీరు భావిస్తున్నారు. అంటే ఇది జరగడానికి ఎటువంటి అవగాహన, ఎటువంటి చైతన్య కార్యక్రమాలు జరగాలి? అంటే ఇప్పుడు కమ్యూనిటీ స్థాయిలో లేదంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీలు రాజ్యాధికారం పొందాలంటే నాకు తెలిసి 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు విక్టిమ్ ధోరణితో ప్రజలందరూ ఉన్నారు. నన్ను విక్టిమ్ చేసింది, నిన్ను బాధితం చేసింది రాష్ట్రము, సమాజం అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. అది రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని మనం విక్టిమ్ చేస్తుంది అనేది ప్రజలందరూ గుర్తించగలగాలి. గుర్తించగలిగిన తర్వాత వివిధ స్థాయిలో పనిచేసేటువంటి సంఘాలు ఏవైతున్నాయో వాటి మధ్య ఒక అలయన్స్ అనేది జరగాలి. అంటే కామన్ గోల్ ఏంటి? రాజ్యాధికారం. నీ ఇండివిజువల్ అవసరాలు, నీ ఇండివిజువల్ నీడ్స్, వీటన్నిటి మనం మీట్ అవుతూ రాజ్యాధికారం గురించి మనం పనిచేయాల్సిన అవసరం మనకు ఉన్నదనేది ఒక నెట్వర్క్, ఒక అలయన్స్ అనేది వివిధ సంఘాల మధ్య జరగాలి. 3వ స్టెప్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు ఆల్టర్నేటివ్స్ ఏంటి? అంటే ఎస్సీనే సీఎం కావాలా లేకపోతే బీసీనే సీఎం కావాలా, ఇవి చర్చ కంటే ఉన్నటువంటి నాయకులు నీతివంతంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా రెస్పాన్సిబుల్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎట్లా లీడ్ చేయగలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఎటువంటి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేస్తాం. పెద్ద రాష్ట్ర అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలే కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలే కానివ్వండి, వీళ్ళకి ఆల్టర్నేటివ్గా దళిత బహుజనులు ఏం చేయగలుగుతాం? అంబేద్కర్ గారు చెప్పిందండి స్పష్టంగా, ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో నీకు ఎప్పుడు కూడా రాజ్యాధికారం రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ అనేది ముఖ్యం అంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ కోసం ఏం చేయాలి? ఆ నాయకులకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటి? ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి సార్. వాళ్ళకి తెలుసు ఏది మంచిదో ఏది చెడో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. కాకపోతే వేరే మూవ్మెంట్ తోటి నేను ఎట్లాగా సహనం చూపించగలుగుతా, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎట్లా నేర్చుకోగలుగుతా, అటువంటి ఉద్దేశం మన నాయకులు వచ్చినట్లయితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవటం అనేది జరగాలి, ప్రజలకు యొక్క అవసరాలకు పనిచేయటం అనేది జరగాలి. ఈరోజు ప్రజలకు ఎవరికి కూడా రాజ్యాధికారం కావాలని కోరుకున్నట్టు నేను అనుకోను. వాళ్ళు రోజువారీకి గడిస్తే వాళ్ళకి ఈరోజు గడిస్తే చాలదు అన్నట్టు ఉన్నారు. వాళ్ళకి రాజ్యాధికారం లేదంటే ఎంపవర్మెంట్ అంటే పెద్ద పదాలు వాడినట్లయితే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితులు కూడా లేదు. వాళ్ళకి రెగ్యులర్గా జరిగేటట్టు నాకు రోజువారీ కార్యక్రమంలో నేను నా ఆహారము, నా చదువు, నా పిల్లలు, వీటి గురించి మన అవసరాలు తీర్చినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి మనము రాజ్యాధికారం గురించి రాజ్యాధికారం గురించి మాట్లాడేది పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులే కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలైతే ఎవరు దాని గురించి ప్రస్తుతం అడగట్లేదు. ఆ స్థాయి ప్రజల్లో కూడా రాజ్యాధికారము కావాలి అన్న కోరికలు తీసుకురావడానికి ఈ నాయకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళని చైతన్యపరచడం అనేది నాయకులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యమైన రోజు నాయకులు అవసరం లేదు, పెద్ద పార్టీలు అవసరం లేదు, ప్రజలు ఒక్కరోజులోనే రాజ్యాధికారంలో మార్పులు తీసుకురావటం అనేది జరుగుతుంది. అంటే మీరు చెప్పేదంతా బాగుంది. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన కావాలంటున్నారు, లేకపోతే వారి యొక్క అవగాహన కావాలంటున్నారు. ఆ గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ జరగాలంటే ఏ విధంగా ఒక ప్లానింగ్తో వెళ్ళాలి? గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ జరగాలంటే ఇప్పుడు రకరకాల ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో అవి గ్రామ స్థాయిలో ఉన్నవి, మండల స్థాయిలో ఉన్నవి, మన రాష్ట్ర పరిస్థితుల్లో చూసుకుంటే జిల్లా స్థాయిలో కూడా రకరకాలుగా జరుగుతుంది. ఆ కన్వర్జెన్స్ అనేది కింద స్థాయిలో జరగట్లేదు. ఇప్పుడు ఈ ఉద్యమాల గురించి పనిచేస్తుంది కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు, కొన్ని ఉద్యమాలు, కొన్ని సంఘాలు వాటి అవసరాల కొద్దీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ కన్వర్జెన్స్ అనేది కింది స్థాయిలో జరగట్లేదు. ముఖ్యంగా చూసుకుందాము, దళిత సమాజంలో వర్టికల్ డివిజన్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని యాక్సెప్టెన్స్ అనేది కమ్యూనిటీ స్థాయిలో జరగాలి. అంటే ఇమోషనల్గా ఆలోచించకుండా
నాకు వాళ్ళు ఏదో నష్టం చేస్తారో లేదంటే నా అవకాశాలను వాళ్ళు కొల్లుకుపోతున్నారు అనేది ఆలోచన లేకుండా దాని గురించి ఒక సమగ్రమైన చర్చ అక్కడ జరిగితేనే అది పైసలు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఈ సోకాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మనము ఆలోచన చేయొచ్చు. అంతేగాని సమాజంలో ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేకుండా, అవగాహన లేకుండా, ఒకరినొకరిని దగ్గర తీసుకున్నటువంటి సహనం లేనట్లయితే ఎటువంటి ఉద్యమాలు కూడా ఎటువంటి కొంత దూరం ఇప్పుడున్న నాయకత్వంలో కానీ నాయకుల్లో కానీ సహనం అనేది ముఖ్యం అంటారా? నాయకుల కంటే నేను అనేది ప్రజల్లో మాట్లాడుతున్నాను. నాయకుల్లో సహనం ఉంది, వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు కలుస్తున్నారు, అవసరాలు తీసిన తర్వాత విడిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ మీద మనము డైరెక్ట్గా మనము క్రిటిసిజం చేసేదానికంటే వాళ్ళకున్నటువంటి బాధ్యతను మనం నేర్పించగలిగితే సరిపోతుంది. వాళ్ళకి బాధ్యత లేదని కాదు. ఇప్పుడు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళు ఉద్యమాలకు ఎవరికైతే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమాలు ఉన్న లోపాలు వాళ్ళకి తెలుసు. కాల్ తీసుకున్నా కదా, డిస్కస్ చేద్దాం. ఖమ్మం నుంచి మధు గారు లైన్లో ఉన్నారు. మధు గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మరి ఈ బీసీస్ ఈ మన రాజ్యాధికారం విషయంలో ఈ బీసీస్ అగ్రవర్ణాల్లాగానే ఫీల్ అవుతున్నప్పుడు చెప్పండి బీసీస్ మన ఎస్సీ ఎస్టీలో కలిసే పరిస్థితి లేనప్పుడు రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుంది సార్? ఈ కార్యక్రమం ఉద్దేశం అదేనండి. అంటే కేవలం దళిత బహుజనుల్ని మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల్ని ఐక్యపరిచి ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. ఐక్యం కోసం పనిచేసి మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం చేజిక్కించుకోవాలంటే ఏ విధమైన ఉద్యమం కావాలి, ఎటువంటి పోరాటాలు చేయాలన్న ఆశతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. మీరు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యపరచడానికి కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అంటే ఎవరు మాట్లాడినా ప్రజల్లో చైతన్యం లేదు, లేకపోతే అవగాహన లేదు, మార్పు రావట్లేదని భావిస్తున్నారు. ఎందుకు ఇది ఈ మార్పు కావాలంటే కనుక, లేకపోతే చైతన్యం రావాలంటే కనుక, అవగాహన కావాలంటే ఎటువంటి ఉద్యమం కావాలి? ఎటువంటి ఉద్యమం కంటే ముందు వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరాలు ఏంటనేది మనము చూడాలి. మీరు రీసెంట్గా జరిగినటువంటి సర్వే సెర్ప్ ద్వారా భూమి స్థాయిలో ప్రభుత్వం సర్వే చేయించింది. దాంట్లో 42% మందికి దళిత ఆదివాసీలో భూమి లేని వాళ్ళు ఉన్నారు. అంటే అంతమందికి భూమి లేదంటే ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతమంది తక్కువ 58% భూమి ఉన్నా కూడా వాళ్ళ భూమిని అనుభవించేది వేరే వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు 100% దళిత ఆదివాసీ కమ్యూనిటీలు భూమి లేకుండా రెగ్యులర్గా వాళ్ళ ఆహారం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు రాజ్యాధికారం గురించి మనం ఏం మాట్లాడగలుగుతాం? అంటే ప్రభుత్వం ఉన్న లెక్కలే మాట్లాడుతాం, ఏమి మాట్లాడలేదు. ఇంకోటి చైతన్యం కావాలంటాం, ప్రతి ఒక్కరు చైతన్యం కావాలని మాట్లాడుతాము, వెరీ గుడ్. బట్ చైతన్యం కావాలంటే ముఖ్యంగా మనకు చదువు కావాలి. 10వ తరగతి దాకా చూసుకున్నట్టే దళిత కుటుంబాల్లో 82% డ్రాప్ అవుట్స్ ఉన్నారు. అంటే 100 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయితే 10వ తరగతికి వెళ్ళేటప్పుడు 18 మంది వెళ్తున్నారు కానీ 100 మంది వెళ్ళలేదు. అంత ఇది కూడా ఎక్కడి నుంచి? అంటే ప్రాథమిక విద్యతోనే వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసి ఏదో ఒక పూర్తి స్థాయిలో కూడా కదా మధ్యలో డ్రాప్ అవుట్స్ అంటే ప్రభుత్వం ఈ దళిత బహుజనుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కానీ లేకపోతే సంక్షేమ వసతి గృహాలు కల్పిస్తుంది. ఎందుకు విద్య వైపు మొగ్గు చూపించట్లేదు, ఆసక్తి కనపరచట్లేదు? దాంట్లో ప్రజల కంటే ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యత ఎక్కువ. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఏదో ఒక హాస్టల్ ఇచ్చేసాము వాళ్ళు చదువుకోవాలని చెప్తుంది. అంటే బాల్ మీ దగ్గర ఉంది, మీరు ఆడుకోండి అని చెప్తుందే కానీ ప్రభుత్వం యొక్క బాధ్యతను వాళ్ళు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నటువంటి 5,000 హాస్టల్స్ ఉన్నాయండి, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రకాల హాస్టల్స్ కలుపుకొని 5,000 రకాల హాస్టల్స్ ఉన్నాయి. ఎన్ని హాస్టల్స్లో ప్రాథమికమైన అవసరాలు ప్రజలకు వాళ్ళు తీరుస్తున్నారు? హాస్టల్లో ఉన్న పిల్లలకి సరైన చదువు చెప్పించగలుగుతారు? ఎంతమంది పిల్లలకి ప్రొటెక్షన్ అంటే నీటి వసతి కూడా లేకుండా ఆడపిల్లల హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? మీరు ప్రతి సంవత్సరం చూస్తారు, కేవీపీఎస్ కానివ్వండి, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఇవి వామపక్షాలకు చెందినటువంటి లేదంటే ఇతర స్టూడెంట్ వింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం సర్వే చేస్తారు, ఒక రిపోర్ట్ ఇస్తారు. బట్ ఎవరు కూడా హాస్టల్స్లో మన పరిస్థితులు మెరుగుపరచాలని కోరుకోవటం కంటే మెరుగుపరచాలని డిమాండ్ ఎక్కువ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఫిజికల్ డిమాండ్ ఉంటే సరిపోతుందా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ పిల్లలకి అవసరం లేదా? ఎడ్యుకేషన్ అన్నది కాదు, అక్కడ చదివే పిల్లలకి ఎడ్యుకేషన్ కాదు, చూడండి వేరే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల ఎడ్యుకేషన్ స్థాయి చూద్దాం. సో వాళ్ళ చాలా డిఫరెన్స్ ఉన్నది. అంటే నువ్వు ప్రాథమిక అవసరాలు ఇవ్వకుండానే చదువుకోమని చెప్తున్నావు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంలోనే చాలా లొసుగులు ఉన్నాయి, అంటే ఇంప్లిమెంటేషన్లో లొసుగులు ఉన్నాయి. వాటి మీద సరైనటువంటి మానిటరింగ్ సిస్టమ్ లేదు. ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటుంది. మీరు ఇందాక అన్నట్లుగా వీళ్ళకి అందరూ ఇస్తారు, ఎందుకు వాడుకోవట్లేదు అంటారు. అది ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. రాజకీయ నాయకులే కానీ ఎవరైనా మీకు ఇన్ని అవకాశాలు ఇస్తాము. కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఇతర కులాలు, ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో మాకు రిజర్వేషన్. వైజాగ్ నుంచి కోటేశ్వర గారు లైన్లో ఉన్నారు. కోటేశ్వర గారు. హలో కోటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. రవీంద్ర గారు చెప్పండి. ఇప్పుడు ఈ మూవ్మెంట్ బిల్డప్ చేయడానికి మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. కానీ
మీరు కమ్యూనికేషన్ గ్యాప్ బిల్డ్ చేయట్లేదండి. సపోజ్ మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు అనపర్తి నుండి రామకృష్ణ గారు, రాజమండ్రి నుండి సామ్యాల్ గారు వాళ్ళంతా సేవ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే హౌ టు కాంటాక్ట్ మరి ఫోన్ నెంబర్లు ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఓకే, తప్పకుండా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసినందుకు. అంటే ఇవి మీరు చెప్తున్నారు వసతి గృహాల గురించి, లేకపోతే ముఖ్యంగా తల్లిదండ్రుల్లో దళిత బహుజనుల పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కానీ, లేకపోతే విద్య పట్ల కానీ, లేకపోతే సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి వైపు దిశగా పయనించాలని ఎవరు భావించట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక గ్రామం వెళ్ళి మనం చూస్తే వారి యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, అంటే ఒకరోజు కూలికి వెళ్తే ఆ కూలికి వచ్చిన వేతనం కానీ, లేకపోతే జీతం కానీ, డబ్బులు కానీ ఆ రోజు తాగటం, చెడు వ్యసనాలకు బానిసలు అవ్వడం వల్ల విద్యార్థుల్ని వారి యొక్క పిల్లలకి మంచి చదువు చెప్పించట్లేదని చెప్పి ఒక భావన ఉంది. అది కరెక్టేనంటారా? కరెక్ట్ అని అసలు ఈ వాదన ఎట్లా వచ్చిందో నాకు ఇంకా అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు తాగడానికి దళిత భోజనాన్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ ఈ పిల్లలకి నువ్వు సరైనటువంటి అవకాశాలు ఇస్తే ఎందుకు చదువుకోలేరు? తాగుడు ఒకటే కాకుండా వాళ్ళకి ఆర్థిక అవసరాలు చాలా ఉన్నాయన్న విషయాలు మర్చిపోతున్నారు. అది గుర్తిస్తున్నారు, మర్చిపోవడం ఏం లేదు, గుర్తిస్తున్నారు. కానీ వాంటెడ్లీ దే ఆర్ ఫర్గెటింగ్ దోస్ థింగ్స్. దాన్ని కావాల్సుకుని మర్చిపోయి వాళ్ళ మీద నింద వేయడానికి వేరే కథలు వాళ్ళు తాగుతున్నారు. వాళ్ళు తాగడానికి వచ్చే డబ్బులన్నీ కూడా ఎవరికి పోతున్నాయి? మళ్ళీ ప్రభుత్వానికి పోతున్నాయి కదా. కొన్ని ఆ డబ్బులతోనే సరైనటువంటి వసతులు కల్పించాలి కదా, లేదంటే వాళ్ళకి లైవ్లీహుడ్స్ గురించనే సరైనటువంటి కార్యక్రమాలు చేయాలి కదా. అది చేయకుండా ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారు? వాళ్ళకి వేరే అవసరం, వేరే చదువుకోవడం ఇష్టం లేక డ్రాప్అవుట్ కావడం అనేది ఎవరిలో లేదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. అసలు మేము ఇంటర్వ్యూ చేసినటువంటి విద్యార్థుల్లో, ఏమంటే డ్రాప్అవుట్ అయ్యి చేసినటువంటి విద్యార్థుల్లో 55% మంది మాకు చెప్పింది ఏంటంటే, మాకు చదువు కంటిన్యూ చేయాలని ఉన్నది, కానీ మాకున్నట్టు ఆర్థిక అవసరాలు బట్టి మేము మానేసి ఇక్కడ చేయడం. సో దానివల్ల వాళ్ళు ఆ 13-14 సంవత్సరాలకు వేరే పనిలోకి వెళ్ళిపోవటము, అదే పనిలో కంటిన్యూ కావటము, బేసిక్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లోకి రాలేకపోతున్నారు. ఇటువంటి కారణాలు పెట్టుకుని వాళ్ళలో మనం ప్రతి ఒక్కరు ఈజీ అయిపోయింది కదా. దళిత భోజనాలను కానీ వాళ్ళు తాగుతారు, లేకపోతే ఇది చేస్తారు, అది చేస్తారని చెప్పి వాళ్ళు బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఓకే బాగా. అంటే ఇప్పుడు దళిత భోజనంలో మీరు చెప్పినట్టు ఆర్థిక వనరులు పెంచుకోవాలంటే పెంపుదలకు ఎటువంటి కృషి అవసరం, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి కృషి కావాలి, లేకపోతే వారి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? ఆర్థిక వనరులు పెంపుదల గురించి మేము అడగట్లేదండి. మేము అడిగేది ఏంటంటే ఆర్థిక వనరులు మా షేర్ అడుగుతున్నాం, మా భాగస్వామ్యం అడుగుతున్నాం. అది మా డిమాండ్. అందుకని మేము ఏదో మాకు ఇంత ఇవ్వండి, మాకు 5 రూపాయలు ఇచ్చారు 10 రూపాయలు ఇవ్వని అడగటం అనేది మా ఉద్దేశం కాదు. ఎక్కడైతే మీరు ఆర్థిక వనరులు, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వాన్ని అడుగుతుంటే కూడా దాని గురించి ప్రభుత్వం మాట్లాడలేకపోతుంది కదా. దాని మీద ఇప్పుడు దాకా చూసినట్లయితే దాంట్లో శాంక్షన్ చేసినటువంటి డబ్బులు ఏవైతున్నాయో 60 to 70% వేరే పనులకు వాడారు, కానీ దళిత వర్గాలకు ఎక్కడ వాడినట్టుగా కూడా లేదు. అటువంటి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అడుగుతున్నామే కానీ, దాని మీద మేము డిమాండ్ చేస్తున్నామే కానీ, మాకు 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచమని ఎక్కడ అడగట్లేదు. ఆర్థిక వనరులు మాకు భాగస్వామ్యం అడుగుతున్నాం, పొలిటికల్ స్ట్రక్చర్లో మాకు భాగస్వామ్యం అడుగుతున్నాం. అంతేగాని మాకు దయచేయమని చెప్పి మళ్ళీ మా మీద భిక్ష వేయమని మేము అడగట్లేదు. అది మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఈ యొక్క అంశాలు ఏదైతున్నాయో దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళని చైతన్యపరచడం అనేది జరగాల్సింది. దాంట్లో మేము కొంత భాగమే చేస్తున్నాం, మేము చాలా కొద్దిగా చేస్తున్నాం. రకరకాల సమస్యలు చాలా వరకు చాలా చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. అంటే దళిత బహుజనంలో రాజకీయ భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి. ఓకే బాగుందండి. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV1.